90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. చిత్తా నక్షత్రం వారికి నూతన సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? చిత్తా నక్షత్రము 1, 2 పాదములు కన్యా రాశిలో, 3, 4 పాదములు తులారాశిలో సంచరిస్తుంటాయి. ఈ చిత్తా నక్షత్రం కుజుడికి సంబంధించిన నక్షత్రము. 1, 2 పాదాల వరకు కన్యా రాశి కాబట్టి బుధుడు ఆధిపత్యం వహిస్తుంటాడు. 3, 4 పాదాలు తులారాశి కాబట్టి శుక్రుడు ఆధిపత్యం వహిస్తుంటాడు. అయితే మేజర్గా యొక్క చిత్తా నక్షత్రాన్ని తీసుకుంటే ఈ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభం అవుతోంది మార్చి 30వ తారీఖున. ఈ ప్రారంభం అయిన తర్వాత నుంచి శని యొక్క సంచారం మేజర్గా జరుగుతోంది. 30వ తారీఖునే జరుగుతుంది. తరువాత మే 15వ తారీఖునేమో ఈ గురుగ్రహ సంచారం మారుతోంది. 18వ తారీఖున రాహు యొక్క సంచారం మారుతోంది. దీనివల్ల మేజర్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి. ఎందుచేత అంటే ఉదాహరణకి కన్యా రాశి వాళ్ళు అంటే చిత్తా నక్షత్రము 1, 2 పాదాలు తీసుకుంటే వాళ్ళకి శని యొక్క సంచారము మార్చి 30 తర్వాత సప్తమ స్థానము అంటే మీనంలోకి వెళ్ళబోతున్నారు. సప్తమ స్థానంలోకి శని ఎప్పుడైతే వెళ్తున్నారో వైవాహిక జీవితంలో కొత్తగా తెలియనటువంటి అనుమానాలు రేకెత్తడము, కొత్తగా తెలియనటువంటి సీక్రెట్స్ ఏదైనా బయటపడము, లేకపోతే ఉమ్మడి వ్యాపారాల్లో ఒక కుట్ర, కొంచెం ఇబ్బందులు ఇవన్నీ కూడా రావడము, మోసపోవడం లాంటివి ఎన్నో జరిగే అవకాశాలు ఉంటాయి. పార్ట్నర్షిప్లో బిజినెస్లో ఉన్న వాళ్ళైతే చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళైతే ఖచ్చితంగా మీ పర్సనల్ చార్ట్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి, లేకపోతే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటుగా అదృష్టము, ఏదో పెద్ద ప్రాజెక్ట్ ఓకే అవుతుంది, అది వచ్చిన తర్వాత మన జీవితం మారుతుంది అనేటువంటి సంకేతాలు కనిపించినా లాస్ట్ మినిట్లో కాస్త పక్కకి వెళ్ళిపోవడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా మే 15వ తారీఖు తర్వాత గురుడు ఎప్పుడైతే మిథునంలోకి వస్తున్నాడో, మిథునంలోకి వచ్చినటువంటి గురుడు 10వ స్థానం అంటే భాగ్యం నుంచి 10వ స్థానంలోకి వస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే గురుబలం అనేటువంటి తగ్గుతోంది. ఎప్పుడైతే గురుబలం జాతకంలో ఉంటుందో శుభకార్యాలు జరుగుతాయి. గురుబలం ఉంటే విద్యార్థులు ఉత్తీర్ణతతో పాస్ అవుతారు. గురుబలం ఉంటే ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతాయి. గురుబలం ఉంటే సంతానం కలుగుతుంది. గురుబలం ఉంటే ఆరోగ్యం ఉంటుంది, డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో గురుబలం అనేటువంటి తగ్గబోతోంది మే 15 తర్వాత నుంచి. సో దీని అర్థం ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో గురుబలం లేదు అంటే జాతకంలో కొంచెం ఇబ్బందులు వస్తాయి అని అర్థము. కొంచెం కేర్ఫుల్గా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఎక్కువగా చూసుకోండి. అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ చేయొద్దు. ఎవరికి హామీలు ఇవ్వడము, సంతకాలు పెట్టడం అస్సలు చేయొద్దు. శుభకార్యాలు కాస్త పెండింగ్ పోస్ట్ పోన్ అవడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకోండి. సంతానం విషయంలో కూడా కాస్త నిరాశ కనబడే అవకాశం ఉంటుంది. తర్వాత గురుబలం తగ్గడం వల్ల టార్గెటింగ్ రావడము, టార్గెటింగ్ చేయడము, బ్లేమ్ అవ్వడము, తప్పు చేయకపోయినా అవమానపడము, అగౌరవము, అమర్యాదలు ఇవన్నీ కూడా ఎదురవ్వడము. సో ఇలాంటివన్నీ చూస్తారు. కాకపోతే 6వ స్థానంలోకి రాహు మే 18 తర్వాత షిఫ్ట్ అవుతున్నారు. సో దీనివల్ల ఏంటంటే రాహు యోగించడం వల్ల, రాహు ఎప్పుడైతే యోగిస్తున్నారో ఈ గురుడు శని అనేటువంటి ప్లానెట్స్ బాగా లేదు కాబట్టి ఈ రాహు వల్ల ఆ ఎనర్జీని రీగెయిన్ అవుతుంటారు. అంటే ఆయన కాస్త కాపాడుతుంటాడని అర్థము చిత్తా నక్షత్రం 1, 2 వాళ్ళకి. సో ఈ రాహు ఏం చేస్తుంటాడంటే 6వ స్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి ఎప్పుడైతే తీవ్రంగా ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుందో, ఎప్పుడైతే చాలా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడతారో, ఎప్పుడైతే శత్రువుల వల్ల ఇబ్బంది పడుతుంటారో ఈ రాహు అప్పటికప్పుడు వచ్చి అలా కాపాడి వీళ్ళని బయటికి తీసుకొస్తూ ఉంటాడు. అది రాహు చేసేటువంటి పని. సో రాహు యోగించడం వల్ల కాస్త మీరు రీగెయిన్ అవ్వబోతున్నారని చెప్పచ్చు. సో అదే కాకుండా ద మేజర్ 2 ప్లానెట్స్ అనేవి మీకు అనుకూలించట్లేదు. ఓన్లీ రాహు మాత్రమే అనుకూలిస్తున్నాడు. కానీ అంత ఇబ్బంది ఉన్నప్పటికీ కానీ, అంటే మీకు రేషియో చూసుకుంటే చాలా తక్కువ ఉంది పాజిటివిటీ అయినప్పటికీ కూడా ఈ చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళకి రవి బలం వల్ల జూన్ 15 దగ్గర నుంచి ఆగస్ట్ 15 దాకా రాజయోగం పడుతుంది. బికాజ్ రవి అద్భుతంగా యోగిస్తున్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఏ పని పట్టుకున్నా అందులో విజయము. ఈవెన్ గురుబలం లేనప్పటికీ కూడా రవి వల్ల ఏ పని పట్టుకుని అందులో విజయాన్ని పొందుతారు. బంగారం వ్యాపారం చేసేవాళ్ళు, మెడికల్ సెక్టార్లో ఉన్నవాళ్ళు, రాజకీయ నాయకులు, గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా చాలా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. తర్వాత మళ్ళీ అలాంటి యోగమే డిసెంబర్ 15 టు జనవరి 15 దాకా అద్భుతంగా యోగిస్తుంది. రవి బలం పెరుగుతుంది. మళ్ళీ సేమ్ రిజల్ట్స్ అప్పుడు కూడా చాలా బాగుంటాయి. మళ్ళా 2026 మార్చిలో వీళ్ళకి అద్భుతంగా యోగిస్తుంది అని చెప్పొచ్చు. అయితే కుజుడి యొక్క బలం వల్ల, కుజుడు కూడా రాజయోగాన్ని ప్రసాదిస్తాడు. ఆయన యొక్క బలం వల్ల 27 అక్టోబర్ దగ్గర నుంచి 7 డిసెంబర్ దాకా కుజుడు యోగించడం వల్ల ఈ చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళకి భూలాభము కలగడము, శత్రువుల మీద, ప్రత్యర్థుల మీద, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నవాళ్ళు,
స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, స్పైసీ ఫుడ్ ఐటమ్స్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు, కోర్టు వ్యవహారాలు ఇబ్బందులు పడుతున్నారు, కలహాలు, తగాదాలు, వైవాహిక జీవిత రీత్యా కోర్టులకు వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారు. అందరికీ కూడా చిత్తా నక్షత్రం 1-2 పాదాల వాళ్ళకి 27th అక్టోబర్ టు 7th డిసెంబర్ దాకా రాజయోగము, వీళ్ళదే విజయం అవుతుంది. మళ్ళీ తిరిగి 23rd ఫిబ్రవరి దగ్గర నుంచి 3rd ఏప్రిల్ దాకా రాజయోగము. సో ఈ మంత్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా నోట్ చేసుకుని ఆ టైంలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి, చాలా మంచిగా యోగిస్తుంది. అయితే గురుబలం అనేటువంటిది లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి గురువారము నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడము, కుక్కలకి ఆహారం పెట్టడము, తర్వాత దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం చేసుకోవడము, శివుడి యొక్క ఆరాధన మంత్రజపము ఎక్కువగా చేయడము, శివుడి మీద నమ్మకం ఉంచి పనిచేయడం లాంటివి గురుబలాన్ని పెంచుతాయి, ధనాన్ని ఆకర్షిస్తాయి. శని యొక్క బలం కూడా, శని యోగించడం లేదు కాబట్టి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం లాంటివి చేయడం వల్ల అద్భుతంగా మీ జీవితం అనేది మారుతుంది, మంచి రిజల్ట్స్ అనేవి చూస్తారు. అయితే చేసుకోగలిగిన వాళ్ళు ఖచ్చితంగా మహాలక్ష్మీదేవికి యాగం చేయండి. సో యాగం అనేటువంటిది అందరూ చేసుకోలేరు, కానీ చేసుకున్న వాళ్ళకి కొంగు బంగారం అవుతుంది. ఎవరైతే మహాలక్ష్మి యాగం చిత్తా నక్షత్రం 1-2 పాదాల వాళ్ళు చేస్తారో ఆర్థిక, మానసిక, శారీరక సమస్యల నుంచి బయటకు వచ్చేస్తారు. జీవితంలో ఒక్కసారైనా చేయాల్సినటువంటిది. అయితే చిత్తా నక్షత్రం ఇక కమింగ్ టు 3-4 పాదాలు తులారాశి వాళ్ళకి చూస్తే వీళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే గురుడు వీళ్ళకి 9th హౌస్లోకి రాబోతున్నాడండి. సో 9th హౌస్లోకి గురుడు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, గురుబలం పెరుగుతుంది. ఇప్పటిదాకా నేను ఇన్ని సమస్యలు పడ్డాను, నా సమస్యలకి పరిష్కారమే లేదా అనుకునేటువంటి చిత్తా నక్షత్రం 3-4 పాదాల వాళ్ళకి శుభవార్త. ఎందుకు అనంటే గురుబలం పెరిగిన తర్వాత మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ సంపాదిస్తారు, ఎక్కువ ఫేమ్ వస్తుంది, ఎక్కువ నేమ్ వస్తుంది, ఎక్కువ రికగ్నైజేషన్ వస్తుంది, మిమ్మల్ని గుర్తిస్తారు, మీరు కూడా సంపాదిస్తారు, శుభ పెళ్ళిళ్ళు అవుతాయి, సంతానం కలుగుతుంది. ఆగిపోయినవన్నీ మీ జీవితంలో మీరు ఏదైతే సంతోషాన్ని కోరుకుంటారో అవన్నీ వచ్చేస్తాయి. మే టు అక్టోబర్ లోపు, 2025 మే టు 2025 అక్టోబర్ లోపు అవన్నీ వచ్చేస్తాయి. అయితే ఈ తులారాశి వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే 6వ స్థానంలోకి శని వెళ్తున్నారు మార్చి 30 తర్వాత. సో 6వ స్థానంలో శని ఏమవుతారో ఆయన యోగిస్తారు. సో ఈ శని ఎప్పుడైతే యోగిస్తారో ఇండిపెండెంట్గా వాళ్ళ ఇండివిజువల్ కెపాసిటీ కానీ, పొటెన్షియల్ కానీ, క్యాపబిలిటీ కానీ బయటికి వచ్చి వాళ్ళ స్వతహాగా ఎవరి సహాయ సహకారాలు అవసరం లేకుండా ఎదగగలిగేటువంటి అద్భుతమైన రాజయోగం అది. శని యోగించిన 10 మందిని ఇన్స్పైర్ చేస్తారు, కొత్త ఆలోచనలు పుడతాయి. చిత్తా నక్షత్రం 3-4 పాదాల వాళ్ళు కొత్త బిజినెస్లు చేయాలనుకున్నా, కొత్త దాంట్లో పని చేయాలనుకున్నా, కొత్తగా టాలెంట్ మీద ఆధారపడి నేను బయటకు వచ్చేసి నేను బ్రతకాలనుకుంటున్నాను అనుకున్నా, నో డౌట్ మీరు రండి, ఎక్సలెంట్గా సక్సెస్ అవుతారు. అయితే మీకు 5th హౌస్లోకి రాహు వస్తున్నాడు, కానీ రాహు మీకు బలం లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే లవ్ ప్రాబ్లమ్స్ని ఇరుక్కోవడము, సంతానం విషయంలో మిస్క్యారీస్ అవ్వడం, సంతానం విషయంలో అశుభం జరగడము, సంతానానికి సంబంధించిన సమస్యల్లో పడి ఎక్కువగా స్ట్రెస్ కానీ ఫ్రస్ట్రేషన్ కానీ ఫీల్ అవ్వడము. సో ఇలాంటివి సంతానానికి సంబంధించి, అండ్ మీరు కూడా వ్యసనాలకి బాగా అలవాటు పడడము, లగ్జరీ లైఫ్కి బాగా అలవాటు పడడం జరుగుతుంది. సో ఆ ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోండి. సంతానానికి సంబంధించి మీరు కూడా లగ్జరీ లైఫ్ కానీ వ్యసనాలకు కానీ ఎక్కువ అలవాటు పడద్దు. అయితే అలాంటి తులారాశికి, ఎంత అద్భుతంగా ఉన్నటువంటి తులారాశి కూడా ఇంకా అద్భుతంగా ఉండేటువంటి స్పెసిఫిక్గా చెప్పుకునే మంత్స్ అయితే జూలై 15వ తారీఖు దగ్గర నుంచి సెప్టెంబర్ 15 దాకా రవి బలం పెరగడం వల్ల రాజయోగంలోనే మళ్ళా మహారాజయోగం అండి. ఈ టైంలో డబ్బు, పేరు, పదవి, తర్వాత పరపతి, బంగారము, తర్వాత వాహనాలు, భూములు అన్ని విపరీతంగా సంపాదిస్తారు, పెద్ద పేరు కూడా సంపాదిస్తారు. ఆ టైంలో మీరు ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ టైంలో స్టార్ట్ చేయండి. పర్సనల్ చార్ట్ ఖచ్చితంగా అవసరం, మరీ చెప్తున్నాను. ఆ టైంలో ఖచ్చితంగా చూసుకొని స్టార్ట్ చేయండి, వెరీ ఈజీగా సక్సెస్ కొడతారు. మళ్ళా తిరిగి అలాంటి యోగమే డిసెంబర్ 15వ తారీఖు దగ్గర నుంచి జనవరి 15 దాకా రవి బలం ఉంది కాబట్టి అద్భుతంగా యోగిస్తుంది. అయితే ఇక కుజుడి యొక్క బలం వల్ల 7th డిసెంబర్ దగ్గర నుంచి 15 జనవరి మీరు బాగా గమనిస్తే డిసెంబర్ జనవరిలో రవి కుజుడి యొక్క బలం చాలా ఎక్కువగా ఉంది వీళ్ళకి. రవి కుజులు ఎప్పుడైతే యోగిస్తూ ఉన్నారో స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి, లేకపోతే అథ్లెట్స్కి, లేకపోతే ఇంకా దేంట్లో అయినా దాంట్లో ఉన్నటువంటి పోటీ వాటిలో, అంటే ఈవెన్ రాజకీయాలు, పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి కూడా పక్కాగా ఖచ్చితంగా మీకు పదవి యోగం వస్తుంది, భూ లాభం కలుగుతుంది, రియల్ ఎస్టేట్ రంగంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే ఇబ్బంది పడేటువంటి నెల ఏంటంటే ఈ రాబోయేటువంటి మే 15 నుంచి గురుబలం పెరిగినా శుక్రబలం మే అంతా వీక్గా ఉంది కాబట్టి మే నెలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ ఆడవాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఆడవాళ్ళు హెల్త్ ఇష్యూస్ విషయంలో జాగ్రత్తగా ఉండండి, లగ్జరీ లైఫ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. బెట్టింగ్స్ కానీ, జూదం కానీ,
ఇలాంటి విషయాల్లో డబ్బులు వృధాగా ఖర్చు అయిపోయేటువంటిది, పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వెరీ కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఈ మే నెలలో చిత్తా నక్షత్రం 3-4 పాదం వాళ్ళు సినిమా రంగంలో కానీ, కళారంగంలో కానీ, నాటక రంగంలో కానీ, నిత్య గీత వాద్యాది రంగాల్లో ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ మే నెలంతా కూడా జాగ్రత్త. మీ యొక్క రెమ్యునరేషన్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. చిత్తా నక్షత్రం 3-4 పాదాల వాళ్ళకి నేను ఇచ్చేటువంటి సలహా, కమలాత్మికాదేవి యాగం చేయండి. మీ జీవితానికి కమలాత్మికాదేవి యాగం చేశారంటే జీవితం అంతా ఇప్పుడు పట్టేటువంటి గ్రహ సంచారం బట్టి జీవితం టర్న్ అవుతుంది. జీవితంలో ఒక్కసారైనా కమలాత్మికాదేవి యాగం చేయండి, జీవితం అంతా చెప్పుకుంటారు అమ్మవారి కోసము. అంతటి అద్భుతంగా పనిచేస్తుంది. పర్సనల్ చార్ట్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఎందుకంటే మేజర్ నిర్ణయాలు ఏం తీసుకున్నా పర్సనల్ చార్ట్లో ఖచ్చితంగా అవసరము. పర్సనల్ చార్ట్స్ చెక్ చేసుకొని దానికి తగినటువంటి పరిహారాలు కూడా ఆచరించండి. మరి జాతకరీత్యా ఎవరైనా కూడా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారు? తప్పకుండా అండి, మీకు కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే, ఎందుకంటే చాలామంది ఈ జాతక విషయాల్లో విసిగిపోయి ఉంటారు. పని అవ్వలేదని, అదని ఇదని, దేవుడి విషయంలో కూడా మా దేవుడే లేడనేటువంటి స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళైనా ఎవరైనా సరే కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు ఇస్తారు. తప్పకుండా మీతో మాట్లాడతాను. ఏదైతే గోచారం ఉందో దాన్ని, మీ యొక్క పర్సనల్ చార్ట్ ఉందో దాన్ని సమన్వయం చేసుకుంటూ ఎలాంటి పరిహారములు ఆచరించాలో మీతో నిర్దిష్టంగా మాట్లాడి అలాంటి పరిహారములు ఆచరింపజేసి ఆ మంత్రాన్ని ఉపదేశంగా ఇచ్చి ఆ జీవితాన్ని మార్చుకునేటువంటి అవకాశాలు ఎప్పుడెప్పుడు వస్తాయో చెప్పి ఒక ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేలా చేస్తాను. ధన్యవాదాలండి. నమస్తే.